పలమనేరు పట్టణం గంగమ్మ ఆలయంలో గురువారం ఉదయం 11 గంటలకు గంగ జాతర సందర్భంగా గడిచిన 17 రోజులలో అమ్మవారికి హుండీ కానుకల ద్వారా వచ్చిన నగదును లెక్కింపు చేపట్టారు ఎండోమెంట్ అధికారులు. ముందుగా హుండీలకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ నరేష్ మరియు కార్యవర్గం ఎండోమెంట్ అధికారులు పోలీసుల సమక్షంలో హుండీ లెక్కింపు చేపట్టారు. భక్తులు సమర్పించిన ₹1 నుండి ₹500 నోట్ల వరకు ₹8,38,374 ఆదాయం లభించిందని ఈవో కమలాకర్ తెలిపారు. గత సంవత్సరం ₹8,06,546 ఆదాయం సమకూరగా ఈ సంవత్సరం ₹31,828 అదనం. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్రమ పద్ధతిలో కార్యక్రమాలు నిర్వహించామన్నారు. సెంటర్లో వేయద్దు. చిన్నవి ఒకటి రాము. సార్ 2 బాక్సులు పోయింది సార్, పర్లేదు. మాకు ఓపెన్ చేస్తాం. అందుకని ఏం సార్ దొరకలేదా? ఇంకా పోలేదా? పోతారా? చూడాలి పోతురా? ఏ మీరు వస్తుందా? మొదలు చూడు. ఇరుకు చిన్న వీడియో లేడీస్ కూడా
పలమనేరు టౌన్లో వెలిసి ఉన్న శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం నందు 2024 సంవత్సరం గంగా జాతర శిరస్సు మరియు అమ్మవారి దేవదర్శనము జలది ఈ 3 రోజులు అత్యంత వైభవంగా జరిగింది. మామూలుగా అయితే మన పలమనేరులో 13, 14, 15 అని ప్రతి ఒక్కరికి జాతరని మనం చెప్పినా చెప్పకపోయినా జరుగుతుందని చెప్పి చాలా మందికి తెలిసి ఉన్నది. కానీ ఎలక్షన్ కూడా వచ్చినందువలన ఈ జాతరను ఆర్డీఓ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు తిరుపతి, చిత్తూరు, పలమనేరు, కుప్పం ఒకటే రోజు చేసుకోవాలని చెప్పి వాళ్ళు సూచించారు. వారి ఆదేశాల మేరకు ఈ జాతరను 20, 21, 22 తేదీలలో జరుపుకోవడం జరిగినది. దీనికి ఈ 20, 21, 22 అనేది చాలామందికి తెలియట్లేదు. కాబట్టి దీనికి ముఖ్య కారణము ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారు ఈ విషయాలను ప్రతి ఒక్కరికి స్టేట్లో కానీ ఇతర స్టేట్లో ఉన్న వాళ్ళకి కానీ ఈ విషయాన్ని చేరవేశారు. చాలా ధన్యవాదాలు. మరియు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగడానికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా పకడ్బందీగా వారి యొక్క ప్లాన్ ప్రకారము ఎక్కడ ఏ చిన్న సంఘటన జరగకుండా అత్యంత వైభవంగా ప్రతి ఒక్క భక్తుడు సంతోషంగా తిరిగి వెళ్ళడం జరిగినది. చాలామంది కూడా చెప్పినారు ఈసారి చాలా సంతోషంగా జరిగింది. కాబట్టి భక్తాదులు కూడా సంతోషంగా తిరిగి వెళ్ళాలని చెప్పి తెలుపుతున్నాం. తర్వాత ఈ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా చక్కగా వీధుల యందు, పురవీధుల యందు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ జాతరలో అత్యంత ముఖ్య పాత్ర కూడా వహించారు. కాబట్టి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. దీనిలో మతానికి అతీతం కాకుండా ప్రతి ఒక్క అందరూ కలిసి ఈ జాతరను కలిసికట్టుగా జరపాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారి భక్తాదులందరూ కలిసి ఈ విజయాన్ని చేసినందుకు వారికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకో ముఖ్యంగా మనము గంగ జాతర అయిపోయిన తర్వాత దేవస్థానం ఉండి ఎక్కించడం ఆనవాయితీ. నిన్న జల్దీ కార్యక్రమం ఉండి కార్యక్రమం జరిగింది. గత సంవత్సరంలో 8,06,540 రూపాయల ఆదాయం రావడం జరిగింది. ఈ సంవత్సరము 8,38,370 రూపాయల ఆదాయం రావడం జరిగింది. అంటే ఆదాయం కూడా ఈ జాతర వలన పెరిగి ఉన్నది. కాబట్టి ఈ జాతరలో ప్రతి ఒక్కరికి పాల్పంచుకొని ఇక్కడ ఉండి సేవ చేసిన భక్తులందరికీ మరియు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సేవలు అందించిన వారికి అందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.